కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 6 గ్యారెంటీలలో గృహజ్యోతి ఒకటి. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లకి లోపల ఉన్న వాళ్ళకైతే జీరో రీడింగ్ కొడుతున్నారు మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా జీరో రీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కొన్ని ఇళ్లలో మటుకు డిఫరెంట్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళకి ఎలిజిబుల్ పర్సన్స్ అయినా కానీ వాళ్ళకి ఏదైతే 200 లోపల వాళ్ళ రీడింగ్ యూనిట్స్ ఉన్నా కానీ వాళ్ళకి గృహజ్యోతి పథకానికి అయితే ఎలిజిబుల్ లేని సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒక ఇంటి వద్ద ఉన్నాం. ఈ సార్ మీటర్ రీడింగ్ ఇప్పుడే కొట్టారు. మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విజువల్స్ లో యూనిట్స్ జూమ్ చేస్తావా? 22 యూనిట్స్ వీళ్ళకి ఈ మంత్ ఫ్రెష్ గా కొట్టినారు. పోయిన నెలకి ఈ నెలకి గాను 22 యూనిట్లు ఈయన ఎలిజిబుల్. యాక్చువల్లీ ఈయనకు వచ్చిన బిల్లు కూడా 222 రూపాయల బిల్ వచ్చింది. ఈ బిల్లులో మటుకు 22 యూనిట్లకైతే ఈయన ఎలిజిబుల్. బట్ ఈయనకైతే గవర్నమెంట్ నుంచి అయితే ప్రస్తుతానికి అప్రూవల్ రాలేదు. ఎందుకు అంటే ప్రజాపాలన ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నాడో ఆ దరఖాస్తు పెట్టినాక మనం అప్పుడు కాంట్రాక్ట్కి ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. వాళ్ళు బయట ప్రైవేట్ ఏజెంట్స్కి ఇస్తే వాళ్ళు ఎంటర్ చేశారు. కొంతమంది ఫామ్స్ మటుకు ఎంటర్ చేయకపోవడం వల్ల వీళ్ళ ప్రాబ్లం ఇలా ఉంది. కంప్లీట్గా వీళ్ళు రెంట్కి ఉండే పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. యాక్చువల్లీ మనం చూస్తున్నాం రీడింగ్ ఒక్కొక్క యూనిట్ మీరు చూపించే ప్రయత్నం చేయండి బ్రదర్. యూనిట్స్ వీళ్ళు వాడుకుంది కొన్ని అంటే డోర్ లాక్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఊర్లలోకి పోయిన వాళ్ళు ఉంటారు. ఫెస్టివల్స్ వచ్చినాయి కాబట్టి 11 యూనిట్స్ ఒకదానికి వచ్చింది. అదేవిధంగా 63 యూనిట్స్ ఒక కరెంటు బిల్లు వచ్చింది. అదేవిధంగా 104 యూనిట్స్ ఒక కరెంటు బిల్లు వచ్చింది. బట్ ఈయన మటుకు ప్రజాపాలనలో దరఖాస్తు అయితే చేసుకున్నాడట. ఈ సార్ అసలు ఏమంటున్నాడు, చేసుకున్నాడు లేదా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఒక్కసారి మీ బిల్ చూపిస్తారా? ప్రజాపాలనలో మేము అప్లికేషన్లో గృహజ్యోతి కింద మేము అప్లై చేసాము. వాళ్ళ ఎంట్రీలో జరిగిన మిస్టేక్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఎంట్రీలో జరిగిన మిస్టేక్ వల్ల మేమైతే నష్టపోవద్దు కదా. మళ్ళీ ఈ గృహజ్యోతిలో మళ్ళీ మేము దరఖాస్తు అప్లై చేయాలంటే మళ్ళీ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎవరి మిస్టేక్, ఎవరు నష్టపోతున్నారు? గవర్నమెంట్ చెప్పిన పద్ధతి ప్రకారం మరి అందరికీ లబ్ధిదారులుగా మాకైతే ఎలిజిబిలిటీ రావాలి కదా. ఇది ఒకళ్ళు జరిపిన మిస్టేక్కి మేమెందుకు బాధపడాలి? మరి ఎంతకాలం అని మేము ఈ ఆఫీసుల చుట్టూ తిరగాలి? దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైతే ప్రజాపాలన అప్లై చేసుకోవాలి ఆ దరఖాస్తు అని చెప్పేశారో మీరు వెళ్ళారు, అప్లై చేశారా? చేసాము. గృహజ్యోతి కింద మీ కరెంట్ మీటర్ నెంబర్ తో సహా మీ ఆధార్ నెంబర్ అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు, రేషన్ కార్డు అన్ని మెన్షన్ చేసాము. అది ఎంట్రీలో మిస్టేక్ కావచ్చు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అది జరిగిన పొరపాటుకి ఎవరు నష్టపోవాలి? అంటే మ్యాక్స్ ఇప్పుడు మీకు వచ్చింది కూడా 200 యూనిట్ల లోపలే వచ్చింది. అంటే మీరు ఎలిజిబుల్ 100% ఎలిజిబుల్. మరి దీనికి మేము ఎలిజిబిలిటీ రాకపోవడానికి గల కారణం ఏంటి? రైట్. అసలు ఇప్పుడు ఎవరు మా అన్న ఇప్పుడు రీడింగ్ కొట్టింది మీరే కదా, ఎట్లా ఉంది మరి? ఒక్కొక్క పర్సన్ ఏమో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. మీ దృష్టికి ఏమొచ్చు? ఎవరికైతే ఎలిజిబుల్ కాలేదో వాళ్ళని మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర అప్లికేషన్స్ ఇస్తున్నారట. వాళ్ళ అడిగిపోయి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ మంత్ పెట్టుకుంటే ఈ మంత్ కూడా వ్యాలిడిటీ అవుతుందట. ఈ మంత్ బిల్ కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళకి 200 యూనిట్స్ జీరో అయ్యి వస్తుందట మనకి. కాబట్టి ఎవరైతే మమ్మల్ని అడుగుతున్నారో వాళ్ళని మున్సిపాలిటీ ఆఫీస్ మున్సిపాలిటీ అంటే ఇక్కడ ఉందంటే కాజీపేట దగ్గర ఉంది మున్సిపాలిటీ ఆఫీస్. ఆడిపోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ పర్సన్ కాజీపేటకి వెళ్ళాలి, కాజీపేటకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాలి. బిఫోర్ దెన్ ముందుగానే ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా కానీ ఇంటింటికి వెళ్ళి మీకు కూడా ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి మీటర్ అని చెప్పేసి మీకు కూడా ఒక జాబ్ ఇచ్చినట్టున్నారు. అది పోయిన నెల ఇచ్చారు మాకు. అది పోయిన నెల మేము అదే పని చేసాం. చాలా మటుకి మేము చేసాము. ఎవరైతే ఇంటికి లాక్ ఉన్న వాళ్ళకి కాలేదు. దాదాపుగా లేని వాళ్ళు, ఇంట్లో లేని వాళ్ళు, ఓనర్స్ వాళ్ళకి లేని వాళ్ళకే కాలేదు. మిగతా వాళ్ళు అందరికి చేసాం మేము. అంటే ఇప్పుడు నేను అనేది మళ్ళీ ఇప్పుడు మీరు ఈ పర్సన్ వెళ్ళి మున్సిపాలిటీలో అప్లై చేసుకోవాలి. ఊర్లలో ఉండే వాళ్ళు ఏమో ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకే, మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి మళ్ళీ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగే బదులు ఏదైతే మొన్న లాస్ట్ టైం మీరు ఎంటర్ చేసారు సేమ్ అదే ప్రాసెస్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మీరు చెప్పింది కరెక్టే, బాగానే ఉంది కానీ మాకు అది చెప్పలేదు. ఎన్ని కొట్టారు ఇప్పటివరకు? అంటే మీరు రీడింగ్ కొడుతున్నారు, జీరో రీడింగ్ ఏం కొట్టారు? జీరో రీడింగ్స్ దగ్గర నేను ఒక 30-35 వరకు కొట్టాను ఇవాళ. ఈ రోజు నేను ఇప్పటి వరకు 350 బిల్లులు కొట్టాను. దాంట్లో 40-50 వరకు వచ్చాయి. నా ఏరియా మొత్తం కొద్దిగా కమర్షియల్ ఏరియా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వచ్చింది. స్లమ్ ఉంటే ఖచ్చితంగా మనకి ప్రతి బిల్ జీరో వచ్చేది. అంటే ఇప్పుడు ఈ సార్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? మీరు నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు? అవునండి, నిన్న నుంచి స్టార్ట్ చేసినా కానీ సార్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చింది మాకు. అట్లా మేము ఎలిజిబిలిటీ చేసినాం, మాకు మేము అన్ని అప్లై చేసినాం, ప్రజాపాలన పెట్టుకున్నాం, అన్ని పెట్టుకున్నాం, మాకు ఇంకా ఎందుకు రాలేదంటే మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీకు అప్లై అవుతుందని చెప్పారు.
అది కూడా మళ్ళీ ఈ మంత్ పెడితే ఈ మంత్ జీరో అయితే కౌంట్ అవుతుంది అంటే ఈ మంత్ నుంచే జీరో కౌంట్ అవుతుంది. ఇప్పుడు మీరు పెట్టుకుంటే వచ్చే నెలలో మైనస్ బిల్ వేస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు రీడింగ్ కి కొట్టడానికి ప్రతి నెల వెళ్తుంటారు. ఈసారి రీడింగ్ మీరు కొట్టేటప్పుడు అధికారుల నుంచి మీకు ఏమైనా సూచనలు ఇచ్చారు? లేదు, ఎవరైనా అడిగితే ఇదే చెప్పారు. మీ ఏం చెప్పాలి అంటే మీ ప్రాసెస్ అంటే మీ వర్క్ ఇది ఎట్లా చేయాలని చెప్పి అదే మా వర్క్ బేసిస్ మా వర్క్ చేసుకున్న పోతే ఎప్పుడు ఎవరికైతే ఎలిజిబిలిటీ రాలేదో ఖచ్చితంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతుంది. కాకపోతే మీరు ఎలిజిబిలిటీ కాని వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్ పోయి చేసుకోండి, 100% మళ్ళీ మీకు ఎలిజిబిలిటీ అవుతారని చెప్పారు. అంతే. అంటే పర్ డే మీరు ఎన్ని కొడతారండి ఇట్లా? నేను పర్ డేకి 400 కొడతాను, 400 బిల్స్ కొడతాను. ఫస్ట్ నుంచి 15th వరకు మీరు రీడింగ్? ఫస్ట్ నుంచి 15th వరకు సార్. అంటే ఇప్పుడు ఒకవేళ అర్హులైన వాళ్ళ ఫీలింగ్ ఎలా? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఇక చాలా అంటే చాలా సంతోషంగా. మా దాంట్లో ఒక సార్ కూడా వచ్చి మాట్లాడారు. ఎలా ఉందంటే హ్యాపీగానే ఉంది అండి. చాలా ఇక వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకి దగ్గర 200 కాల్చుకున్నానికి 800, 850, 950 వరకు మైనస్ అవుతుంది వాళ్ళకి బిల్లు. అట్లా జరిగింది. ఒకవేళ ఇప్పుడు 200 ఎబో అంటే ఒక్క యూనిట్ వచ్చినా కూడా ఎలిజిబుల్ కాదండి. వాళ్ళు ప్రజాపాలనకి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు కూడా 201 ఏంది అనుకోండి, మొత్తం బిల్ అంతా పడుతుందండి వాళ్ళకి. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చాయా? 201, 202 అట్లా రీడింగ్ కొట్టారా? ఇంతవరకు అయితే రాలేదు సార్, ఇప్పటి వరకు అయితే రాలేదు. అంటే 200 బిలోనే ఉంటుందా మాక్సిమం 200 బిలో. ఇంటి పర్పస్ యూజ్ చేసేవాళ్ళు 200 బిలో ఉంటుంది. ఇక సమ్మర్ కదా ఏముంటుంది చూడాలి. అప్రాక్సిమేట్లీ 200 అంటే కరెంట్ బిల్ ఎంత వస్తుంది? 200 అంటే 950, 850 అట్లా ఉంటుంది. 950 or 850 అట్లా ఉంటుంది. మీ దృష్టికి వచ్చిన ప్రాబ్లం ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదే సార్, ఇక ప్రజాపాలన మేము అప్లై చేసుకున్నది ఇంకా రాలేదు. మేము ఎందుకు ఇంకా ఎలిజిబిలిటీ కాలేదన్నా సరే ఇది ఒకటే ప్రాబ్లము. వాళ్ళకు కూడా అవుతా అని చెప్తున్నాం మేము. మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ఖచ్చితంగా అవుతా అని చెప్తున్నాం మేము. సార్ ఇప్పుడు వాళ్ళేమో అప్లై చేసుకోమంటున్నారు, మళ్ళీ ఎట్లాగో మీరు ఎలిజిబుల్, మీరు వెళ్ళారు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, మీ టైం వేస్ట్ అయినట్టే, మళ్ళీ వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా? పోవాలి కదా, తప్పనిసరి మళ్ళీ పోవాల్సి వస్తుంది. కానీ ఇది మళ్ళీ అడిషనల్ మాకు వర్క్ లోడే కదా. మళ్ళీ ఆఫీస్ వదిలిపెట్టుకొని మళ్ళీ డ్యూటీ వదిలిపెట్టుకొని మళ్ళీ పోవాలంటే మళ్ళీ 4 ఆఫీసుల చుట్టూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాలంటే మాకు కూడా ఇబ్బందే కదా. అది అంటే మళ్ళీ అక్కడ లైన్ అవన్నీ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ తీసుకోవాలి, మళ్ళీ ఫామ్స్ ఎన్క్లోజ్ చేయాలి, జిరాక్స్ కాపీలు ఎన్క్లోజ్ చేయాలి, ఇవన్నీ పెద్ద ప్రొసీజరే కదా. మళ్ళీ లాస్ట్ మేము అప్లై చేసిన అదే షీట్ ను వీళ్ళు బ్యాలెన్స్ గా తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది కదా. మళ్ళీ మమ్మల్ని ఇంకా 4 ఆఫీసుల చుట్టూ తిరగాలంటే కరెక్ట్ కాదు. ఉద్దేశం మంచిదైనప్పటికీ యంత్రాంగం అనేది పటిష్టమైన యంత్రాంగంతో మీరు పారదర్శకంగా పాలన నిర్వర్తిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే పబ్లిక్ ని ఆఫీసుల చుట్టూ తిప్పించే బదులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు కరెంట్ డిపార్ట్మెంట్ కి ఇప్పుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇస్తారో వీళ్ళు మీ రీడింగ్ వచ్చి కొట్టిన వాళ్ళకి ఇంత ముందు ఆధార్ అండ్ రేషన్ కార్డ్ చూపించి వాళ్ళు ఎంటర్ చేసుకుని లాస్ట్ మంత్ వెళ్ళారు. అదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కదా, మిమ్మల్ని ఆఫీసులో చుట్టూ తిప్పే. అది కరెక్ట్, మీరు అన్నది కూడా కరెక్ట్. వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లాగో అప్లోడ్ చేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ హౌస్ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటే సరిపోతుంది, దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ సామాన్యుడు మళ్ళీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందేనా? తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటది. అంటే మనం ఇది ఇందాక రీడింగ్ పర్సన్ కి మళ్ళీ అతను కవర్స్ ఇస్తుంది. అవునవును, లాస్ట్ మంత్ ఎట్లా చేస్తారు అది బెటర్. ఇది వాళ్ళే ఎట్లాగ వస్తారు కదా, వచ్చినప్పుడే వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే చేసుకొని మళ్ళీ ఇంటి ఓనర్ల దగ్గర డాటా తీసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంటి ఓనర్ 4 ఆఫీసుల చుట్టూ తిప్పాలంటే అది కరెక్ట్ అయిన ప్రొసీజర్ కాదు. ఓనరా రెంట్కుంటున్నాం? అంటే ఇప్పుడు మీ ఒక్క సమస్య కాదు, దాదాపు చాలా మందికి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. ఈ సమస్య చాలా మంది ఉంటుంది. ఒక రోజు ఒక పూట జాబ్ వదిలిపెట్టుకోవాల్సింది. ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, చెప్పలేము. అది ఆఫీసులో ఎంత లైన్ ఉంటుందని చెప్పలేము. అక్కడ అప్లికేషన్ తొందరగా అవైలబిలిటీ ఉంటుందని తెలియదు కూడా, ఏమేమి ఇంక్లూజ్ చేయాలని తెలియదు. ఒక ట్రిప్ పోయి అంత సర్వే చేసుకొని నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ అన్ని ఇంక్లూజర్స్ పట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏం చెప్తారు ప్రభుత్వానికి ఫైనల్ గా ఏం చెప్తారు సార్? నిర్ణయం మంచిదే, పబ్లిక్ ఉపయోగపడే పాలసీ అయినప్పటికీ యంత్రాంగం పటిష్టంగా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే అధికారులు మన ఇళ్ళకి వచ్చి వాళ్ళు తీసుకోవాల్సింది ప్రజలని మళ్ళీసారి తిప్పుతున్నారు అనుకోవచ్చా? ఇప్పటికే కేవైసీల కోసం అప్డేట్ కానీ తిరిగారు, ఆధార్ కోసం కేవైసీ అప్డేట్, అదేవిధంగా గ్యాస్ కేవైసీ అప్డేట్, ప్రజాపాలన దరఖాస్తులు, ఇవన్నీ అప్డేట్స్ కి తిరిగారు. మళ్ళీ రేషన్ అప్డేట్, మళ్ళీ కేవైసీ అన్ని తిరిగారు, మళ్ళీ ఒకసారి తిరగాల్సిందే. ప్రజలని ఆఫీస్ చుట్టూ తిప్పించుకోకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి పబ్లిక్ ఇంటికి పంపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. గృహజ్యోతి పథకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ మనం చూసాం. అదేవిధంగా జీరో రీడింగ్ వచ్చిన వాళ్ళ ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇంటి వద్ద ఉన్నాం మనం ప్రస్తుతం. అమ్మా నమస్తే, జీరో కరెంట్ బిల్లా? ఒక్కసారి ఆ బిల్ చూపించే ప్రయత్నం చేయి భయ్యా. జీరో కరెంట్ బిల్ చూస్తున్నాం మనం.
కరెంటు బిల్ జీరో వచ్చిన వాళ్ళ హ్యాపీనెస్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు ఈ మంత్ కరెంటు బిల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు, గతంలో మేము కట్టుకునేది ఇప్పుడైతే కట్టుకోవాల్సిన అవసరం లేదు. 209 రూపాయల డబ్బులు వచ్చినాయి వీళ్ళకి, అమౌంట్ పడింది, అది జీరో అని చెప్పేసి జీరో బిల్ అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. గృహజ్యోతి పథకం అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీఎస్ ఎన్పిడిసిఎల్ నుంచి జీరో కరెంటు బిల్ అయితే వీళ్ళ చేతికి అయితే పెట్టారు. మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మీ సంతోషం? సంతోషం ఉంది, మాకు వచ్చింది కరెంటు బిల్లు ఫ్రీగా ఉన్నదండి. గతంలో కరెంటు బిల్లు కట్టుకున్నది ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉన్నది. ఎన్ని యూనిట్స్ వచ్చింది తల్లి మీకు? అసలు 55 యూనిట్స్. 55 యూనిట్స్ వచ్చిన వాళ్ళకైతే వీళ్ళకి ఎలిజిబుల్ జీరో అయితే వచ్చింది వీళ్ళకి. నెక్స్ట్ మీరమ్మా, మీకు జీరో వచ్చిందా? మాకు కూడా జీరో వచ్చిందండి. ఓకే, మీరు ఎన్ని యూనిట్స్ కలిసారు ఈ మంత్? వీళ్ళకి 160 యూనిట్స్ వీళ్ళు ఈ మంత్ వీళ్ళు యూజ్ చేశారు టీఎస్ ఎన్పిడిసిఎల్ నుంచి. కానీ వీళ్ళకి కూడా జీరో కరెంటు బిల్ మనం చూస్తున్నాం. గృహజ్యోతి పథకం అని చెప్పేసి జీరో కరెంటు బిల్ అయితే ప్రత్యేకంగా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళ కరెంటు బిల్ వచ్చేసి 778 రూపాయల కరెంటు బిల్ వచ్చింది. ఎందుకంటే బిలో 200 యూనిట్స్ వీళ్ళు యూజ్ చేశారు కాబట్టి దానికి కంప్లీట్గా వీళ్ళకి జీరో కరెంట్ బిల్ అయితే వచ్చింది. ఆ తల్లి సంతోషం ఎలా ఉందో సరే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎలా ఉంది మీ హ్యాపీనెస్? లాస్ట్ మంత్ బిల్లు కట్టినట్టున్నారు. లాస్ట్ మంత్ అయితే బిల్లు కట్టినట్టున్నారు, 669 రూపాయలు కట్టినట్టున్నారు. ఈ మంత్ ఫ్రీ. ఫస్ట్ మీ ఫ్రీ అయింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రీ అయింది కాబట్టి సంతోషమే. కాకపోతే 200 యూనిట్స్ పైన తగిలితే మాత్రం మళ్ళీ మొత్తం అమౌంట్ పే చేయాలా, లేకపోతే 200 లోపు ఉన్న అమౌంట్ కదా గవర్నమెంట్ ఆల్రెడీ 200 యూనిట్లకి ఒక్క యూనిట్ మీరు ఎక్కువ కాల్సినా కూడా 201 యూనిట్స్ మీరు యూజ్ చేసినా కూడా మీరు కరెంట్ బిల్ ఫుల్ కట్టాల్సింది, ఫుల్ కట్టవలసిందే. ప్రస్తుతానికి అధికారులు అదే చెప్తున్నారు. కానీ అట్లా కాకుండా 200 పైన అంటే ఎన్ని యూనిట్లు అయితే అన్ని యూనిట్లు కట్టుకుంటే బాగుంటది అని మా అభిప్రాయం. ఎందుకంటే ఇవి ఫ్రీ అన్నారు కదా, 200 లోపు ఉన్న వాళ్ళకు ఫ్రీ అన్నారు. అది ఎక్కువైన అమౌంట్ మాత్రము మీకు కట్టుకుంటే మాత్రం ఫ్రీ. అది కట్టుకుంటా 200 యూనిట్లకి పైబడి మీరు యూజ్ చేసినా కూడా 200 వరకు ఫ్రీ ఇచ్చి తత్మే మేము కట్టుకుంటామని అన్న అభిప్రాయం మాకున్నది అంతే. ఎందుకు అంటే 200 కంటే ఎక్కువ యూజ్ చేస్తారా? ఒకవేళ ఇప్పుడు ఏసీ కదానండి, ఇవి ఎండాకాలం కదా, ఏసీ ఉంది ఉంది, జీరో కరెంట్ బిల్ ఇప్పుడు వాడాం కదానండి, ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తాం. అందుకోసమే మా డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మంత్ మీరు ఏసీ వేసుకుంటారు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే సమ్మర్ అంటున్నారు. ఆ కరెంట్ బిల్ ఎక్కువ వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం. అవును, మరి చెప్పాలి కదా పరిస్థితి. 200 గవర్నమెంట్ చెప్పిందన్న దాని ప్రకారం అయితే 200 యూనిట్లకి ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా కంప్లీట్ కరెంట్ బిల్ కట్టుకోవాలి. కంప్లీట్ గా ఉన్న రూల్స్ అయితే మనకు తెలిసినవి అలా ఉన్నాయి. ఇప్పుడైతే ఇది ఓకే, హ్యాపీ. కానీ మళ్ళీ 200 పైన అంటే ఈ 2-3 మంత్స్ 4 మంత్స్ ఎట్లాగో 4 మంత్స్ గడుస్తుంది. అంటే మీ అభిప్రాయం ఏంటి? కరెంట్ బిల్ ఎంత వచ్చినా కూడా మేము కట్టుకుంటాం, 200 యూనిట్స్ మైనస్ చేయాలి కదా, అట్లా చేస్తే బాగుంటది. కాకపోతే ఇక ఒప్పుకోకపోతే మాత్రం ఇక చేయవలసింది ఏం లేదు. గవర్నమెంట్ ఒప్పుకోకుండా మేము చేయవలసింది ఏం లేదు, కట్టుడే. మీకు కూడా జీరో కరెంట్ బిల్ వచ్చింది కదా తల్లి, జీరో కరెంట్ బిల్ వచ్చింది మీకు కూడా, రైట్? మీరేమో అంటున్నారు తల్లి, మీరేంటి? జీరో కరెంట్ బిల్లే కదా మీకు కూడా వచ్చింది. ఓకే, అంటే మీరు యూజ్ చేసిన యూనిట్స్ వచ్చేసి ఈ మంత్ 129 యూనిట్స్ మీరు యూజ్ చేశారు. మీకు కరెంట్ బిల్ వచ్చేసి 613 రూపాయల కరెంట్ బిల్ వచ్చింది. మీకైతే ఈ మంత్ ఫ్రీ, జీరో కరెంట్ బిల్ మీరు చూస్తున్నారు. లాస్ట్ మంత్ కరెంట్ బిల్ కట్టుకున్నారు, 484 రూపాయల అమౌంట్ మీరు లాస్ట్ మంత్ కట్టారు. ఈ మంత్ ఫ్రీ వచ్చింది. ఇంకేదో సమస్య అంటున్నారు ఏంటి? అంటే పైన కూడా లేదు కదా, మాకు రాలే కదా ఫ్రీగా, పైన పెట్టలే కదా. ఆధార్ కార్డుకి ఒకటే మీటర్ ఎంట్రీ అంటున్నారు. అంటే కాదు మరి, ఇంకా పైన మా వాళ్ళ కూడా ఉన్నాయి కదా ఫ్రీ, పైన కూడా పెడితే బాగుంటుంది. అప్లై చేసుకున్నారా వాళ్ళు? మరి అంటే చేసినాం కానీ అదేంటి రేషన్ కార్డు కావాలని అన్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు కాబట్టి అంతే. మ్యాక్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ కొంతమంది ఏమో ఒక్కొక్కరు సమస్యలు ఒకటి చెప్తున్నారు. మీరు కూడా ఇందాక ఏమో అన్నారు, ఎక్కువ వస్తే ఎట్లా అని అన్నారు. ఏంటి మీ డౌట్ ఏంటి? అదే ఎక్కువైతే మళ్ళీ ఎట్లా కట్టాలని, అంతే, ఏం లేదు. మొత్తం కట్టాలంటారు కదా, మరి ఎట్లా కట్టాలి? అది వచ్చేందుకు మాకు ఫ్రీగా అట్లా మేము అనేది. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, ఎండాకాలం ఎట్లయినా వాడుతూనే ఉంటాం కదా. చలికాలం అంటే వాడడం కానీ ఇప్పుడు ఎండాకాలమే. సమ్మర్ లో యూజ్ చేస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మళ్ళీ ఎక్కువ వస్తే అంటూ అదే మరి పరిస్థితి ఎట్లా అని కదా. వీళ్ళు డౌట్ అండి, దీన్ని మీరు ఏం చెప్పబోతున్నారు? మనకు 200 అంటే మీరే కదా వీళ్ళకి ఇప్పుడు బిల్ ఇచ్చి, మనకి 200 యూనిట్లు ఇచ్చినప్పుడు దాని మందం మనం వాడుకుంటే మనకే మంచిది. ఇంకా ఇప్పుడు అంటే మీ దృష్టికి అంటే 200 లోపే మీకు ఫ్రీ, అంతే. ఒక్క యూనిట్ వచ్చినా కూడా బిల్ కట్టాల్సిందే, కంపల్సరీ కట్టాల్సి. మీకు నా ఆర్డర్స్ అయితే మీకు
మరి 200 యూనిట్లు ఇస్తుందంటే అది 200 ఇవ్వడం కూడా మంచి గ్రేటే కదా, మంచి విషయమే కదా మనకి. రేట్ అని మీరు అంటారు, కానీ మాకు 200 యూనిట్లు ఎంత కాల్చుకున్నా కూడా 200 వరకు ఫ్రీ ఇవ్వాలని వాళ్ళు అంటారు. అట్లా ఇచ్చుకుంటే ఇవ్వలేము కదా. అట్లా ప్రభుత్వం అట్లా డిసైడ్ చేసింది 200 యూనిట్కి అయితే మేము ఖచ్చితంగా ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళ హామీ ప్రకారంగా చేసుకుంటున్నారు వాళ్ళు, అంతే. అది తర్వాత ఇప్పుడు 2 నెలలు చెప్పమ్మా. 4 నెలలు ఎండాకాలం ఉన్నాయి కదా, 4 నెలలు అయితే కరెంట్ బిల్ కాలుతూనే ఉంటాయి కదా. మళ్ళీ తర్వాత కరెంట్ కాలేదనుకో మరి అప్పుడు ఎట్లా పరిస్థితి? అది అట్లనే ఉంటుందా కంటిన్యూగా, లేకుంటే మళ్ళా ఆపుతారా? అట్లా యథావిధి కంటిన్యూషన్ ఉంటదమ్మా. ఎప్పుడు ఇప్పుడు బిల్లు వచ్చింది కదా, మళ్ళీ తర్వాత బిల్లు తక్కువ వస్తుంది కదా, తక్కువ వచ్చినప్పుడు జీరో కొడతారు. మరి అదే మేము అడిగేది కూడా. ఇప్పుడు వచ్చినప్పుడు జీరో కొడతారు, మీకు ఎక్కువ వచ్చినప్పుడు బిల్ కట్టుకోవాలి. బిల్లు కట్టాలి. సరే మాకు అయితే ఇప్పుడు ఆఫీగా ఉన్నాం, మరి అయితే హ్యాపీగా ఉన్నారు. ఎండాకాలం వస్తే బాధలో ఉంటారు, బాధలో ఉంటాం. ఎండాకాలం అయితే బాధ ఉంటది. ఏసీ వేసుకొని బాధలో ఉంటారు. ఏసీ లేదు మాకేమి. ఏసీ వేసుకుంటారు, బాధలో ఉంటారు ఎండాకాలం రాగానే. ముందుకు రా. ఏసీ అండ్ కూలర్ రెండు యూజ్ చేస్తాము. కాకపోతే ఈ 3 months కూడా కూలర్ వేసుకుంటారు, లాస్ట్ సమ్మర్ వేసుకునే ఉంటారు. అప్పుడు ఎంత వచ్చింది మాక్సిమం కరెంట్ బిల్? మాక్సిమం అంటే అంత నాకు ఐడియా లేదు, నేను ఇక్కడ లేను, హైదరాబాద్ లో ఉన్నాను. ఇక వీళ్ళు మా పాప వాళ్ళు ఉంటారు. మీకు ఎంత వచ్చింది మేడం మీ కరెంట్ బిల్? ఒక్కసారి మీ కరెంట్ బిల్ యూనిట్స్ అండి ఒక్కసారి 122. అయితే ఇప్పుడు మీరు అప్లై చేసుకోలేదా? చేసాము, మాది రెంటెడ్. వాళ్ళు వచ్చినప్పుడు మేము అడిగాము, అంటే రెంటెడ్ వాళ్ళకి కూడా ఉందండి చేసుకోండి అంటేనే పెట్టేసాము, అన్ని ఇచ్చేసాము. మీరు ఆధార్ అండ్ మీకు రేషన్ ఉందా? ఆధార్ ఇచ్చాను, రేషన్ ఇచ్చాను, అన్ని సబ్మిట్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు. మరి 122 ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ లో మీ మీటర్ రీడింగ్ ఉంది, కానీ మీకు ఇప్పుడు ఎలిజిబుల్ కాలే. ఇప్పుడు ఇట్లా మనం చూస్తున్నాం సమస్య. ఇందాక కూడా ఒక ప్లేస్ లో చూసాం. ప్రస్తుతం ఈ తల్లిది కూడా 122 యూనిట్లు, అంటే ఈమె ఎలిజిబుల్ 200 బిలో ఉంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి మళ్ళీ మీరు ఇందాక చెప్పిందేనా? మనది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి రాని వాళ్ళని వరంగల్ కాజీపేటలో మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది, ఆడ జరుగుతుంది, అన్ని సబ్మిట్ చేయొచ్చు ఆడ కూడా. సో మీరు ఆడ పోయి అప్లికేషన్ పెట్టుకుని 100% అవుతుంది. ఈ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ మంత్ ఎంత, కానీ ఈ మంత్ కూడా లిమిట్ టైం ఏమైనా ఉందా? వీళ్ళు ఈ టైం కల్లా వెళ్ళి అప్లై లిమిట్ లేదు. మీరు ఎప్పుడు లిమిట్ లేదు, తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. లిమిట్ అని ఏం పెట్టలేదు. కంటిన్యూషన్ డేట్ అయితే ఏం పెట్టలేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ డేట్ వరకే తీసుకుంటామని కూడా ఏం లేదు, తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు, ప్రాబ్లం లేదు దానికి. ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు అప్లై ఉందో, ఎవరికైతే రేషన్ కార్డు ఉందో 100% వాళ్ళకి ఎలిజిబిలిటీ వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక డౌట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ ఆధార్ కానీ ఇంటి అడ్రస్ కానీ వేరే ఇల్లు ఉంటుంది, వీళ్ళు మీటర్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, వీళ్ళు ఎలిజిబుల్ అవుతారా? అవుతారు, కానీ ఏదన్నా ఒకదానికే అప్లై అవుతుంది. మీరు ఊర్లైనా పెట్టుకోండి, లేదంటే ఈడ పెట్టుకోండి, ఏదైనా ఒకటే దానికి పెట్టుకోవాలి. 1 రేషన్ కార్డు 1 మీటర్ అంతే. తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకేమో 122 యూనిట్లు వచ్చింది, కరెంట్ బిల్ బాగా వచ్చినట్టుంది. 2 months అంటే లాస్ట్ మంత్ పెండింగ్ ఉంది మీది, ఈ మంత్ వచ్చేసి 604. ఓకే, మీరు ఎలిజిబుల్ ప్రస్తుతం. కాకపోతే ఏంటంటే అప్లై చేసుకోవాలి మళ్ళీ. మీ సేవ అంటే మున్సిపల్ GWMC ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ మళ్ళీ అప్లై చేసుకుంటే మీరు ఎలిజిబుల్. ఓకేనండి? ఓకే, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీయే కదండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి సమస్య ఉంది ఇక్కడ, మీరే వింటున్నారు. ఒకవేళ కరెంట్ బిల్ ఎక్కువ వస్తే, ఎండాకాలం కదా మేము ఎక్కువ యూజ్ చేస్తే, ఎండాకాలం కంపల్సరీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అప్పుడు కనుక మనకి 0 వచ్చింది అంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో స్పెషల్ గా చెప్పేది ఏం లేదండి. థ్యాంక్ యూ. ఏంటి పెద్ద ఏమంటాను? ఏం లేదయ్యా, నాది ఏసీ వేసుకుంటే ఎక్కువ కరెంట్ బిల్లు? నాకు ఒక్కటే బుగ్గ బాంచను అంతే. ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్లు నీకు ఎట్లా సంతోషంగా ఉన్నావా? మంచిగానే ఉన్నా బాంచను. రైట్, ఇది సిచ్యువేషన్. కొంతమంది అయితే వాళ్ళు హ్యాపీనెస్ ని వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఓవరాల్ గా ఆ బిల్లు ఒకవేళ సమ్మర్ కాబట్టి మేము ఎక్కువ యూజ్ చేస్తే, కరెంట్ బిల్ ఎక్కువ వస్తే మా సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ అంటే 200 యూనిట్స్ కంటే ఎబోవ్ యూజ్ చేస్తే ఎట్లా సమ్మర్ కాబట్టి కూలర్లో ఫ్యాన్లో మేము యూజ్ చేస్తుంటాం, ఏసీలు ఉన్న వాళ్ళు ఉంటారు. మా పరిస్థితి ఏంటంటే కొంతమంది మహిళలు అయితే గృహిణులు అంటున్నారు 200 యూనిట్స్ వరకు ఫ్రీకి ఇచ్చి ఎంత కరెంటు బిల్ వచ్చినా కూడా మేము అమౌంట్ పే చేసుకుంటామని చెప్పేసి అట్లా కూడా కొంతమంది చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. మొత్తానికి గృహలక్ష్మి పథకం అయితే నిన్న 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కరెంట్ రీడింగ్ అయితే వాళ్ళు ప్రింట్ ఇస్తున్నారు. ఒక్కొక్క ఇల్లు తిరిగి వాళ్ళైతే గృహలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకైతే 0 బిల్ అయితే వాళ్ళ చేతిలో పెడుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరైతే అర్హులు అయ్యి కూడా వాళ్ళు మాకు ఎలిజిబుల్, మేము రీడింగ్ ఈ మంత్ మాకు బిల్ వచ్చింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్లీ
మున్సిపల్ ఆఫీస్కి సిటీలో ఉన్న వాళ్ళు వెళ్ళాలి. అదేవిధంగా రూరల్లో ఎవరైతే ఉంటారో ఆ రూరల్లో ఉన్న వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్కి అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ సూచిస్తున్న సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.